మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీ తెన్నేటి శ్రీనివాస్ శర్మ గారు. వీరు సింహాచలం మరి శ్రీ అరసవెల్లి, శ్రీ కూర్మం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్స్ లో వీరు ఆస్థాన పంచాంగకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా విశాఖ శారదా పీఠానికి సంబంధించి కూడా వీరు ఆస్థాన పంచాంగకర్తగా వీరు వ్యవహరిస్తున్నారు. మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే హిందూ ధర్మ పరిషత్ లో కూడా ఆస్థాన పంచాంగకర్తగా వీరు ఉన్నారు. అంతేకాకుండా వీరు జ్యోతిషరత్న అనే బిరుదాంకితులు కూడా. గురువు గారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయండి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వరసి ఇది వృశ్చిక రాశి చెందుతుంది. ఈ సంవత్సరం ఇక వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. ఈ గ్రహగతులు వీళ్ళకి కూడా పరిశీలించగా కూడా మే 1వ తారీఖు వరకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఈ షష్ఠ స్థానంలో గురు సంచారం ఉన్నది, అర్ధాష్టం శని ప్రభావం కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వరకు ఉంది. గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ గ్రహ సంచారం ఏమీ కూడా బాగోలేదు. పంచమ స్థానంలో రాహు సంచారం, చతుర్థ స్థానంలో శని సంచారం, షష్ఠ స్థానంలో గురు సంచారం ఉండడం వల్ల అన్నింటి వీళ్ళకి చొక్క ఎదురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంటుంది. వీళ్ళు ఎంత సమన్వయం పాటిస్తే అంత మంచి అనుకూలంగా ఉండే పరిస్థితుల యొక్క వృశ్చిక రాశి వరకు ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిలో వాయిదా వేయడం ఎంతైనా శ్రేయస్కరం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. మధ్యవర్తిత్వం పనిచేయదు అనమాట అండి. ఆర్థికంగా డబ్బులు ఎవరికైనా ఎక్కువ మొత్తాలు ఇచ్చినట్లయితే అవి తిరిగి వచ్చే పరిస్థితులు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వరకు ఉండదు. కాబట్టి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు విద్య నిమిత్తమే చేసే విదేశీ యానాల్లో కొంతవరకు కూడా అపశృతులు కూడా ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ ప్రయాణాలు చాలా జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితులు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వరకు ఉంటాయి. ఆ దూర ప్రయాణాలు ఎంతైనా వీళ్ళు వాయిదా వేసుకోవడం మంచిదనమాట అండి. వీళ్ళు నిత్యం దైవనామస్మరణ చేయడం ద్వారా, తీర్థయాత్రల సందర్శనం చేయడం ద్వారా కూడా వీళ్ళకి కొంత శాంతి కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే గ్రహస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి. 2024 మే 1వ తారీఖు తర్వాత గురు సంచారం కొంత సప్తమ స్థానం గురుడు ప్రవేశిస్తాడు కాబట్టి కొంతవరకు కూడా ఆర్థికమైన వ్యవస్థలో ఏదైతే వాళ్ళకు ఉన్నాయి, గత కాలంలో సంవత్సరంలో ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఈ ఉత్తరార్థంలో మే తర్వాత నుంచి కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆర్థికమైన విషయాల్లో కొంతవరకు కూడా అనుకూలంగా ఉంటుంది, సర్దుబాటు జరుగుతుంది. సమయానికి ధనం సర్దుబాటు అయ్యే పరిస్థితులు కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కోర్టు వ్యవహారాల్లో కానీ ఇతర మధ్యవర్తిత్వ విషయాల్లో కానీ ఇక్కడ జాగ్రత్తగా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు నిత్యం కూడా రాహువుకి దుర్గా స్తోత్ర పారాయణ, శనికి తైలాభిషేకం చేయడం ద్వారా, గురుడికి దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా సుమారుగా నవగ్రహ శాంతి వీళ్ళు చేసుకున్నట్లయితే, నిత్యం కూడా నవగ్రహ దేవాలయం సందర్శన చేసినట్లయితే సత్ఫలితాలు పొందే పరిస్థితి ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9 అండి. 1, 2, 3, 6 తేదీలతో కూడిన ఆది, గురు, శుక్రవారాలు మీకు మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఈ వృశ్చిక రాశి వారు ఉంటాయి.